హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో దేవుని మాటలు మనం విందాం. అందరు బైబిల్ తెరిచి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 22వ వచనం. చాలు. హల్లెలూయా. చేతులు ఊపి చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. కొంచెం ఇక్కడ ముందు కూర్చున్న వాళ్ళు ఒకసారి చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పూట కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విందాం. చక్కటి మాట ఇక్కడ రాయబడి ఉంది. ఈ మాట భక్తుడైన మోషే చెప్తున్నాడు. భక్తుడైన మోషే ఈ మాట పలుకుతున్నాడు. ఎంతో వేదంతో, గుండె బాధతో ఈ మాట పలుకుతున్నాడు. ఏమంటున్నాడు? కావున నేను ఈ యోర్దాను దాటకుండా ఈ దేశమున్నే చనిపోదును, మీరు దాటి ఆ యొక్క మంచి దేశమును స్వాధీనపరచుకుంటారు. హల్లెలూయా. దేవుడు నిశ్చయంగా మరి ఈ యొక్క సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. ఇంకొక 10 రోజుల్లో మనం అడుగు పెట్టబోతున్నాం. 10 రోజుల్లో నూతన సంవత్సరాలు అడుగు పెట్టబోతున్నాం. ఈ మాట మోషే పలికినట్టుగా ఎంత బాధతో పలుకుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజలతో పలుకుతున్నాడు. దేవుడు నన్ను ఈ దేశంలోనే ఉండవన్నాడు, యోర్దాను దాటొద్దన్నాడు, వాగ్దాన దేశం, పాలు తేళ్లు ప్రవహించే దేశం, నూతన యెరూషలేమైన ఆ పట్టణాన్ని చూడొద్దన్నాడు. ఒకవేళ చూడాలంటే ఈ దేశంలోనే నెబో అనే పర్వతం ఉంది, ఆ పర్వతం ఎక్కి చూడమన్నాడు. కనుక మీరందరూ వెళ్ళండి, ధైర్యంగా వెళ్ళండి అని చెప్పి చెప్పవలసిన మాటలని చెప్తూ, మీరు యోర్దాను దాటి ఆ దేశంలో ప్రవేశిస్తారు. మీరు యోర్దాను దాటినట్లయితే నిశ్చయముగా ఆ మంచి దేశాన్ని మీరు స్వాధీనపరచుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నన్ను దాటొద్దన్నాడు. దేవుడు నన్ను దాటొద్దన్నాడు. ఈ పర్వతం దగ్గర చూడమన్నాడు. నెబో పర్వతం ఎక్కాడు. ఎట్లయితే మనం ఇక్కడ ఒక 4 అంతస్తు బిల్డింగ్ ఉంటే ఇది ఎక్కితే మన గన్పూరు ఎట్లా అవుపడుతుందో, నెబో పర్వతం ఎక్కి ఆ నూతన యెరూషలేము పట్టణాన్ని చూశాడు. పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని చూశాడు. వీరితో చెప్తున్నాడు, మీరు యోర్దాను దాటాలి. ఆ మంచి దేశం మీకు కావాలి అంటే, ఆ మంచి పాలు తేళ్లు ప్రవహించే దేశంలో మీరు అడుగు పెట్టాలి అంటే, ఆ మంచి దేశంలో ఉన్న మంచి ఈవులను అనుభవించాలి అంటే మధ్యలో యోర్దాను ఉంది, భయంకరమైన యోర్దాను ఉంది, మనుషులను ముంచేసే యోర్దాను ఉంది. ఆ యోర్దాను దాటండి. నిజానికి ఇశ్రాయేలు ప్రజలు పాలు తేళ్లు ప్రవహించే దేశానికి రాకముందు వరకు, ఈ మాట చెప్పేంత వరకు కూడా ఎన్నో దాటారు. ఐగుప్తును దాటారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, చేదైన అనుభవాలను దాటారు. ఎంతో మంది శత్రువులు వారి మీదకి వచ్చారు. ఆ శత్రువులను దాటుకుంటూ వచ్చారు. ఎన్నో ఆకలి దప్పులు దాటారు. ఇప్పుడు అంటున్నాడు, ఆఖరిగా ఈ యోర్దాను దాటండి. ఈ సంవత్సరంలో కూడా మనం కూడా ఎన్నో దాటుకుంటూ వచ్చాం. ఆఖరిగా 10 రోజులు ఉన్నాయి. ఈ 10 రోజుల్లో కొన్ని అనుభవాలు మనం దాటగలిగితే, కొన్ని నేర్చుకొని దాటగలిగితే, నిశ్చయంగా నూతన సంవత్సరం కాస్త ఒక మంచి సంవత్సరంగా, దీవెన పొందుకునే సంవత్సరంగా, ఆశీర్వాదాలు అనుభవించే సంవత్సరంగా, మీ జీవితంలో ఎప్పుడు మర్చిపోలేని నూతన యెరూషలేము పట్టణాన్ని చూసినంత ఆనందంతో మీరు ఆ సంవత్సరంలో అడుగు పెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పాలి గట్టి, హల్లెలూయా. ఈరోజు ఏ పరిస్థితులను దాటాలి? ఇప్పటికే ఎన్నో దాటుకుంటూ వచ్చాం. డిసెంబర్ నెల దాకా ఎన్నెన్నో దాటుకుంటూ, ఎన్నెన్నో కష్టాలను అనుభవించుకుంటూ వచ్చావు. ముగింపుకు వచ్చావు. వీరు ఎట్లాగైతే ముగింపుకు వచ్చారో మనం కూడా ముగింపుకు వచ్చాం. అలంత దూరాన ఉంది నూతన యెరూషలేము వాగ్దాన దేశం,
మనకు కూడా కొన్ని రోజుల వ్యవధి ఉంది. మనం కూడా ఆ సంవత్సరం మీద ఎంతో హోప్, చాలామంది ఎంతగానో నిరీక్షణ పెట్టుకుంటున్నారు. 2026 నిజానికి మోషే ఎలాగైతే దాటకుండా అక్కడ మధ్యలో ఆగిపోయాడో, మనతో పాటు ఈ కొత్త సంవత్సరంలో ఈ 2025లో జనవరిలో ఎంతో సంతోషంతో అడుగు పెట్టిన వారు ఎంతో మంది ఆగిపోయిన వారు లేరా? చనిపోయిన వారు లేరా? చాలా మంది ఉన్నారు. ఈ సంవత్సరంలో ఎన్నో మరణాలు వినబడ్డాయి. ఎంతో మంది యవ్వనస్తులు చనిపోయారు. ఎంతో మంది ఈ యొక్క సంవత్సరాన్ని 2026ను చూడకనే వారి జీవితాన్ని ముగించిన వారు ఉన్నారు. అయితే మనం చూడబోతున్నాం. ఒక నిరీక్షణ మనకు ఉండాలి. అన్ని సంవత్సరాల్లో కానీ ఈ సంవత్సరం రాబోయే సంవత్సరం ఉండద్దు. ఏముంది? ప్రతి సంవత్సరం ఉన్నట్టు ఈ సంవత్సరం ఉంటుంది అన్నట్టుగా ఉండద్దు. ఒక డైరెక్టర్ చెప్పాడంట, ఏం చెప్తాడు, ఏమి లేదు, ఆ రోజు ఏమంటారు, జనవరి 1 రోజు మాత్రమే హ్యాపీ న్యూ ఇయర్ అనుకున్నట్టు ఉంటుంది, మరలా పాతదైపోతుంది. అన్ని సంవత్సరాలు ఉన్నట్టే ఈ సంవత్సరం కూడా ఉంటుంది. కానీ క్రైస్తవుడిగా నిరీక్షించిన వ్యక్తి, ప్రతి క్రైస్తవుడికి ఒక నిరీక్షణ ఉంది. నీవు ఒక నిరీక్షించగలిగితే 2026 సంవత్సరం నువ్వు ఎన్నడూ చూడనంత దీవెనలు పొందుకునే సంవత్సరంగా ఆ సంవత్సరం ఉండాలి. ఆమె చెప్పండి గట్టిగా. ఈ ముగింపు ఒక మహిమతో ముగించాలి, ఒక దీవెనతో ముగించాలి. వారు యోర్దాను దాటాలి, నీవు కూడా కొన్ని అనుభవాలు దాటాలి. దాటితేనే విజయం, దాటితేనే నీ జీవితంలో చూడనంత ఆశీర్వాదాన్ని చూస్తావు. దాటితేనే ఆ సంవత్సరం ఒక హోప్ఫుల్ సంవత్సరంగా మారుతుంది. మరి ఏమేం దాటాలి? కొన్ని అనుభవాలు మనం విందాం. బైబిల్లో మనం చూస్తే 1 సమూయేలు 30వ అధ్యాయం 10వ వచనం నుండి 1 సమూయేలు బేసోరు వాగు దాటలేక ఆగిపోయారు. హల్లెలూయా. చేతుల వైపు కౌరవ చేతి చెప్పు గట్టిగా హల్లెలూయా చెప్పాలి. కూర్చుని ఉన్నారు అందరూ చెప్పండి హల్లెలూయా. ఈ సందర్భం ఎక్కడిదంటే మరి దావీదు వాళ్ళు లేనప్పుడు శత్రువులు వచ్చి ఆ దేశంలో ఆ పట్టణంలో ఉన్న వారిని చెరపట్టుకుని వెళ్తారు. ఉన్న ఆస్తిపాస్తులు, పిల్లల్ని, వారి భార్యలు అందరిని తీసుకెళ్ళిపోతారు. ఆ టైంకి వచ్చేసరికి దావీదుతో ఉన్న కొద్ది మంది నీరసిల్లిపోతారు, బలహీనపడతారు. సర్లే, ధైర్యం తెచ్చుకుని అడుగు పెడతాం, దేవుని మీద ధైర్యం తెచ్చుకుని అడుగు పెడతాం, దేవుడిచ్చే ధైర్యాన్ని పొందుకుంటూ మనం తిరిగి వెళ్దాం, తిరిగి స్వాధీనపరుచుకుందాం. మన దగ్గర నుంచి శత్రువులు ఏదైతే కోల్పోయారో అవన్నీ తిరిగి పొందుదాం అని తిరిగి బయలుదేరారు. ఎంతమంది బయలుదేరారు? దావీదుతో పాటు 400 మంది బయలుదేరారట. చెప్పండి ఎంతమంది? 400 మంది బయలుదేరారు. తిరిగి స్వాధీనపరుచుకోవాలి, తిరిగి పొందుకోవాలి, తిరిగి మా పట్టు నుంచి ఏవైతే తీసుకెళ్ళిపోయారో అవన్నీ మేము పొందుకొని రావాలి, విజయోత్సవంతో రావాలని ఎంతో ధైర్యంతో, ఎంతో ఆశతో, ఎంతో ఆర్భాటంగా, ఎంతో ధైర్యంగా వారు మొదలు పెట్టారు ప్రయాణాన్ని. పరిగెత్తడం మొదలు పెడుతున్నారు. బేసోరు అనే వాగు దగ్గర రాగానే 200 మంది ఆగిపోయారట. అలసిపోయారు అని రాయబడింది. అలసిపోయి ఆగిపోయారు. బేసోరు అనే నదిని దాటలేకపోతున్నారట. కృంగుదల వచ్చేస్తా ఉంది, నిరాశ వచ్చేస్తా ఉంది. ఏం పొందుకుంటాంలే, అమ్మో వాళ్ళు ఎంత శత్రువులు కాకపోతే మన సైన్యంలో ఉన్న వీళ్ళందరినీ స్వాధీనపరుచుకున్నారు. ఈ 200 మంది నిరాశ వచ్చేసింది. మనకు ఇది కాదు, ఈ స్వాధీనం చేసుకోలేము, ఇవి పొందుకోలేము అని నిరాశతో ఆగిపోయారట. ఈరోజు చాలా మంది ఆగిపోతున్నారు. దాటలేక, దాటిపోలేక, దాటే శక్తి లేక, ఏవో మాటలు మనల్ని బలహీనపరుస్తున్నాయి. చూస్తున్న పరిస్థితులు మనలో ఉన్న ఆశను తొలగిస్తున్నాయి.
ఎంతో ఆశతో, ఎంతో ఆర్భాటంతో, ఎంతో ఆనందంతో అడుగు పెట్టాల్సిన మనం నిరాశ పాలైపోతున్నాం, నిస్పృహ పాలైపోతున్నాం, ఆశను నిరీక్షణను కోల్పోతున్నాం. ఒకవేళ ఆ గుంపులో నీవుంటే ఈ పూట దాటితేనే ఆ మంచి దేశం, దాటితేనే పాలు తేళ్లు ప్రవహించే దేశం, దాటితేనే నూతన యెరూషలేం పట్టణం, దాటితేనే మంచి ఈవులున్న దేశాన్ని అనుభవిస్తావు. మోషే దాటలేక ఆగిపోయాడు, దేవుడే ఆపేశాడు. మరి ఈరోజు ఈ 10 రోజులు ఉన్నాయి. ఈ 10 రోజుల్లో ఈ అనుభవాలు మనం నేర్చుకోవాలి, దాటాలి. కృంగిపోవద్దు, అలసిపోవద్దు, నీరసిల్లిపోవద్దు. పరిస్థితులను బట్టి, మనుషుల మాటలను బట్టి, స్థితిగతులను బట్టి, ఎదుర్కొంటున్న శ్రమలను బట్టి నీరసిల్లిపోవద్దు. నిశ్చయంగా మనం దాటలేకపోవచ్చు అండి, మన శక్తితో మనం దాటలేకపోవచ్చు. నిశ్చయంగా మనల్ని చేయి పట్టి నడిపించే దేవుడు ఉన్నాడు. ఆమెను చెప్పండి గట్టిగా, చేతులపై చెప్పు గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ శక్తిని చూస్తుంటే ఎప్పుడో ఎర్ర సముద్రాన్ని దాటేవారు కారు, కానీ వాళ్ళని నడిపించే దేవుడు ఉన్నాడు, ముందుగా నడిచే దేవుడు ఉన్నాడు, వారిలో ఆశను నింపే దేవుడు ఉన్నాడు. వారి మీద ఏ ఒక్క శత్రువు వాలకుండా యుద్ధం చేసే యుద్ధ వీరుడున్నాడు. అందుకే కదా 40 సంవత్సరాలు వాళ్ళు ప్రయాణంలో విజయాలను చూస్తూ వచ్చారు. ఈరోజు అలసిపోయిన గుంపులో ఉండద్దు. ఈరోజు ఏ గుంపులో నువ్వు నిలబడతావు తీర్మానం చేసుకో. ఇక 2 గుంపులు అవపడుతున్నాయి. యోర్దాను దాటే గుంపు ఒకటి, యోర్దాను దాటకుండా ఆగిపోయిన వారు, అలసిపోయిన వారు, అన్నగారిపోయిన వారు గుంపు. ఏ గుంపులో నిలబడతావు నిర్ణయించుకో ఈ దినం. మరి ఏ అనుభవాలు మన జీవితంలో దాటాలి, మనం మూవ్ అవ్వాలి, సాగిపోవాలి అంటే విందాం. అందరు బైబిల్ తెరిచి యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని. చాలు, హల్లెలూయా చెప్పండి. చేతులు ఊపుతూ చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. కొంచెం గట్టిగా బిగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఏమని రాయబడింది? మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని, దాటి ఉన్నాడని. మరణంలో నుండి. మొట్టమొదటిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణంలో నుండి దాటాలి, మరణాన్ని దాటాలి. మరణం చూడండి, ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎంతమంది ఆ మరణాన్ని జయించలేక, ఎన్ని మరణాలు, ఎక్కడ చూసినా మరణ వార్తలు. మన దినం మా ఇంటి పక్కన స్కౌటర్స్లో ఉంటారంటే యవ్వనస్తుడు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. యవ్వనస్తులు ఎక్కడ చూసినా మరణమే, ఎక్కడ చూసినా మరణపు వార్తలే. ఒక 2 యవ్వనస్తులు ప్రేమించుకున్నారట, వివాహం చేసుకున్నారు. మ్యారేజ్ అయిన 2 months కింద వచ్చింది అనుకుంటా వార్త. ఒక 2-3 నెలలు అవుతుంది. ట్రైన్లో వెళ్తున్నారట, ఏమైందో లేదు, 2 గొడవ పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు దొరికారట. మంచి పని చేశారు. ఒకరి తర్వాత దొరికలేట. ఫస్ట్ ఒకరు దొరికారంట, తర్వాత ఈ భర్తవి కూడా దొరికిందట. ఆ వార్త వచ్చింది ఇక్కడ ఆంధ్రలో. మరణం ఎక్కడ చూసినా మరణపు అపేక్ష. సైతాను గాడు ఏం చేస్తున్నట్టు యవనస్తుల మీద చాలా చాలా వరకు ఇంకా నీరు సిలిపోతున్నవేరా. ఇంతకుముందు చెప్పాను కదా, వీరెవరంటే దాటలేని వారు. బేసేరు అనే వాగు దగ్గర ఆగిపోయిన గుంపు ఇది. నీరసిల్లిపోతున్నారు, బలహీన పడుతున్నారు, ఆశ లేదు. ఆశతో దేవుడున్నాడు మాకు, మా బాధలు వినే దేవుడున్నాడు, మా బాధలు తొలగించే దేవుడున్నాడని విశ్వాసంతో చేతబట్టుకొని దాటాలి కదా. దాటలేకపోతున్నారు. చిన్న వాటికే చచ్చిపోదామని, చిన్న వాటికే మరణిస్తామని, ఎంత మరణాపేక్ష. సైతాను గారి చేతులు పడుతున్నారు యవ్వన బిడ్డలు. జాగ్రత్త కలిగి ఉండాలి. మొట్టమొదటిగా దేని దాటాలి? మరణం దాటాలి. బైబిల్ ప్రకారం మరణం, భౌతిక మరణం మరణానికి కింద ఎంచబడదు. బైబిల్ ప్రకారం ఏముంది? మరణించిన వారు నిద్రిస్తున్నారు అంటారు కదా. మనం ఏం రాస్తాం? ఎవరు చనిపోయినా ప్రభునందు
నిద్రించినారు. అంటే బైబిల్ ప్రకారం భౌతిక మరణం, శరీరానుసరమైన మరణం అది మరణం కాదు ప్రతి క్రైస్తవునికి. ఎందుకంటే వారు నిద్రిస్తున్నారు, ఒక దినం లేపబడతారు. మరి బైబిల్ ప్రకారం మరణం ఏంటి? అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారి వలె. మరణం ఏంటో తెలుసా? పాపం అనే మరణం. వింటున్నారా? ఏ మరణం? పాపం అనే మరణం. ఇప్పుడు ప్రతి ఒక్కరిని పాపం అనే మరణం నుండి దాటలేకపోతున్నారు. ఆ పాపం అనే మరణంని దాటలేక, జయించలేక, విజయానికి చూడలేక, అడుగులు వేయలేక వెనకడుగేస్తున్నారు, బలహీనమైపోతున్నారు, నీరసిల్లిపోతున్నారు. ఈ పూట మరలా జ్ఞాపకం చేస్తున్నాను, దాటితేనే పాలు తేళ్లు ప్రవహించే దేశం. చెప్పండి, దాటితేనే అనండి. దాటితేనే నూతన యెరూషలేము. నూతన యెరూషలేము. మోషే ఏమంటున్నాడు? మీరు ఈ యోర్దాను దాటి. మరి ఈరోజు ఎంతమంది నూతన సంవత్సరంలో ఈ అనుభవాలను దాటుకుంటూ వెళ్ళి ఆ నూతన సంవత్సరం ఒక నూతన యెరూషలేము లాగా మార్చుకొని, నూతన సంవత్సరం ఒక దీవెన పొందుకునే సంవత్సరంగా మార్చుకోవాలని, ఆశీర్వాదం అనుభవించే సంవత్సరంగా మార్చుకోవాలని ఎంతమంది ఆశతో ఉన్నారు? మీరు విశ్వసించండి, పాపం అనే మరణాన్ని మీరు దాటుదురుగాక. ఆమెను చెప్పు గట్టిగా. పాపం అనే మరణాన్ని మీరు దాటుదురుగాక, దేవుని శక్తి చేత దాటుదురుగాక. హల్లెలూయా. ఈ పాపం అనే మరణాన్ని దాటలేక ఆగిపోతున్న వారు సరి చేసుకునే టైం ఇది. ఇంకా 10 రోజులు దేవుడికి అవకాశం ఇచ్చాడు. రక్షణ లేకపోతే ఇదే తగిన సమయం, ఇదే తగిన సమయం. చక్కగా 10th అయిపోయిన వారు మంచిగా ప్రార్థన పూర్వకంగా ఉండి బాప్తిసం తీసుకోండి. దేవుని కొరకు నిలబడండి, దేవుని కొరకు నిలబడండి. దేవుని కొరకు నిలిచిన గుంపులో నువ్వు ఉండగలిగితే నిశ్చయంగా ఏ యోర్దాను వచ్చినా, ఏ పాపం అనే మరణాన్ని ముందు నిలబడినా విజయముతో దాటగలుగుతావు. ఆమెను చెప్పు గట్టిగా. హల్లెలూయా. రక్షణ లేకపోతే ఆ శక్తి నీలో పొందుకోవు. రక్షణ లేకపోతే నువ్వు దాటలేవు. యోర్దాను చూసి ఆగిపోతావు, పాపాన్ని చూసి ఆగిపోతావు. నిర్ణయించుకోండి, పాపం అనే మరణాన్ని దాటాలి. రెండోదిగా నిత్య నరకంలోని మరణం. మరణం ఏంటంటే నిత్య నరకం. అగ్ని ఆరదు, పురుగు చాగదని, అది మరణం. రెండవ మరణం, అది రెండవ మరణం. ఈరోజు ఆ నిత్య నరకంలో ఉన్న గుంపు మనం చూస్తాం కదా, రక్షణ లేని గుంపు, విశ్వాసంతో దేవుని యందు విశ్వసించక రక్షణ లేక అడుగు పెట్టని గుంపు. ఈరోజు ఆ నిత్య నరకాన్ని దాటాలి మనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని శక్తి చేత నరకంలో ఎవరు వెళ్ళకూడదు. ఇంతకాలం దేవుని దగ్గరికి వచ్చి, ఇంతకాలం చక్కగా వాక్యం విని, ఇంతకాలం పాటలు పాడి, ఇంతకాలం అన్నిట్లో ఉండి రక్షించబడలేక, వాక్యంలోని శక్తిని అనుభవించలేక ఒకవేళ రెండో మరణం అడుగు పెట్టావు. ఎంత అవమానం అది. దేవునితో ఉండాల్సిన నీవు, యుగములో ఉండాల్సిన నీవు, ఆ నూతన యెరూషలేము పట్టణంలో ఉండాల్సిన నీవు కేవలం ఈ లోకపు వాటిని దాటలేక, ఈ లోకపు మాటలు విని దాటలేక ఆగిపోకూడదు. హల్లెలూయా. అందుకే లాజరు ధనవంతుడు గురించిన సంభాషణ మనం వింటాం కదా. లాజరు గురించిన, లాజరు ఎక్కడున్నారు? అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు. ధనవంతుడు ఎక్కడున్నాడు? సుఖభోగాలు అనుభవించి రక్షణ నిర్లక్ష్యం చేసి ఎక్కడున్నాడు? నరకంలో కాలుతూ ఏమంటాడు? అయ్యా, లాజరును పంపియ్యా, కనీసం ఏలియానని పంపియ్యా. అప్పుడు అబ్రహాం అంటాడు, ఇటు నుంచి అటు దాటడం కాదు, కష్టం అది. ఎందుకంటే వారందరూ ఎవరు? ఏలియా ఎవరు? హానోకు ఎవరు? మరణాన్ని దాటొచ్చిన వారు, మరణాన్ని దాటిన వారు. లాజరు ఆ నిత్య నరకని దాటి అబ్రహాము రొమ్మును ఆనుకున్నాడు. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తున్నావు, ఇంకా రక్షణ నిర్లక్ష్యం చేస్తున్నావా? రక్షణ తీసుకో అంటే ఇంకా టైం ఉందంటున్నావా? జాగ్రత్త. దేవుని వాక్యం నీతో సెలవిచ్చినప్పుడు నువ్వు పాపములు ఒప్పుకొని మారు మనసు నిమిత్తం నువ్వు రక్షించబడి దేవుడి కొరకు సాక్షిగా బ్రతకాల్సిన నీవే ఇంకా దాటకుండా అలాగే ఉండిపోతావా? జాగ్రత్త. మరి దాటితేనే నూతన యెరూషలేము.
యోర్దాను దాటితేనే పాలు తేళ్లు ప్రవహించే ఒక ఫలభరితమైన దేశం అది. ఈరోజు నువ్వు దాటితేనే నూతన సంవత్సరం అంతా నిశ్చయంగా నీకు ఒక దీవెనకరంగా నా దేవుడు మార్చును గాక. హల్లెలూయా. అందుకే బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన పేరు మెఫీబోషెతు. ఒక మాట అంటాడు, చదవండి. 2 సమూయేలు 19:28. 2 సమూయేలు 19:28. మృతుల వంటి వారై చాలు. హల్లెలూయా. మెఫీబోషెతు అనే వ్యక్తి అంటున్నాడు, ఒక రాజు యొక్క మనవడు, ఒక యువరాజు ఒక కొడుకు. ఏమంటున్నాడు తెలుసా? ఎంతో దురాగతిలో ఉండి దావీదు చెప్తాడు, సౌలు కుటుంబంలో యోనాతాను బట్టి ఉపకారం చేయాలనుకుంటున్నాను, ఇంకెవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు. ఒక్కరున్నారయ్యా, అందరూ చనిపోయారయ్యా, అందరూ మరణించారు, మృతులైపోయారయ్యా, చనిపోయారు. ఒక్కడున్నాడయ్యా, ఆ మరణాన్ని దాటినవాడు, మరణించకుండా ఆగినవాడు, మెఫీబోషెతు. అవునా? ఆ మరణాన్ని దాటిన ఆ వ్యక్తిని పిలిపించండి అని చెప్పి పిలిపించి, అప్పటిదాకా పాడైన స్థితిలో ఉన్న మెఫీబోషెతు, పతనావస్థలో ఉన్న మెఫీబోషెతు, పనికిరాని స్థితిగతుల మధ్య నడిచిన ఆ యొక్క చిన్న వ్యక్తి ఒక్కసారిగా రాజుతో పాటు, రాజు యొక్క బల్ల దగ్గర నిత్యము ఆహారము, నిత్యము సంతోషం ఉండే ఆ స్థలములో కూర్చోడానికి యోగ్యుడిగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. మేలు పొందుకోవడానికి ఎవరు లేరు, మేలు అనుభవించడానికి ఎవరు లేరు. యోనాతాను మరణించాడు, సౌలు మరణించాడు, వారు మృతులైపోయారు. ఇంకెవరున్నారు? ఒక్కరే ఉన్నాడు, మరణాన్ని దాటినవాడు, మెఫీబోషెతు అనే వ్యక్తి. ఆయనకు మాత్రమే రాజు కూర్చునే బల్ల యొద్ద కూర్చోడానికి అవకాశం దొరికింది. హల్లెలూయా. చెప్పాలి గట్టి, హల్లెలూయా. నిత్యము ఆహారం ఉండే స్థలం, నిత్యము సంతోషం ఉండే స్థలం, రాజులు కూర్చునే ఆ చోట కూర్చోడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ప్రేమైన దేవుని బిడ్డారా, మరణాన్ని దాటగలిగితేనే, ఎవరు దాటగలుగుతారంటే దేవుని దేవుని యందు విశ్వసించిన వారు మాత్రమే, దేవుని శక్తిని అనుభవించిన వారు మాత్రమే దాటగలుగుతారు. దేవుని వాక్యాన్ని ముందుంచిన వారు మాత్రమే దాటగలుగుతారు. యోర్దాను ఎలా దాటారనుకున్నారు? ఇశ్రాయేల్ శక్తి కాదు. యోర్దానులో అడుగు పెట్టినప్పుడు ముందుగా వాక్యం అనే మందసం మోస్తున్న యాజకులు అడుగు పెట్టినప్పుడు యోర్దాను 2 పాయలైపోయిందట. ఈ పూట వాక్యాన్ని కలిగిన మందసంలో ఏమున్నాయి? వాక్యం ఉంది. మందసంలో మన్నగల పాత్ర ఉంది. మందసంలో అద్భుతాలు చేసే కర్ర ఉంది. వాటిని మోస్తున్న వారు యోర్దాను దాటగలిగారు. నిశ్చయంగా వాక్యాన్ని మోసే వ్యక్తి అయితే నిశ్చయముగా ఈ యొక్క సమస్యల నుంచి, ఈ పాపం అనే మరణం నుంచి నువ్వు దాటుదువుగాక. ఆమె చెప్పండి గట్టిగా. దాటి నూతన యెరూషలేము వంటి ఈ నూతన సంవత్సరం నీ జీవితంలో నూతన అనుభవాలతో నింపునుగాక. ఈ సంవత్సరం నిన్ను కష్టాల్లో ముంచిందా? ఈ సంవత్సరం అంతా ఆర్థికంగా ఇబ్బంది పడ్డావా? రాబోయే 2026 నీ జీవితంలో ఎప్పుడు మర్చిపోని ఒక దీవెనలు అనుభవించే సంవత్సరంగా ఉండునుగాక. ఆమె చెప్పండి గట్టిగా, ఆమె చెప్పండి గట్టిగా. దేవుడు ఆ కృప మీకు ఇచ్చునుగాక. మరి దేన్ని దాటాలి? మరణాన్ని దాటాలి. చెప్పండి, దేన్ని దాటాలి? అది ఏ మరణం? పాపం అనే మరణం, నిత్య నరకం అనే మరణం. వీటిని దాటగలిగితేనే ఆశీర్వాదంలో అడుగు పెడతావు. ఈ పాపాన్ని దాటగలిగితేనే, ఈ పాపాన్ని చూసి ఆగిపోయి వెనకడుగు వేసే వారికి కాదు ఆ నూతన యెరూషలేము. కనుక ఈరోజు దాటే వ్యక్తిగా నువ్వు నిలబడదుగాక. ప్రభువే తన శక్తితో నింపునుగాక. రెండోదిగా మనం ఏం దాటాలో చూద్దాం. 1వ రాజుల గ్రంథం 15వ అధ్యాయం 13వ వచనం. 1వ రాజుల గ్రంథం 15:13.
ఒకసారి రెండవ రాజులు చూడండి, రెండవ రాజులు 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఈ మాట ఎక్కడ చూడండి, రాజులు మొదటి గ్రంథం 15:13లో మరియు తన అవ్వైన అంట చూడండి. అదే ఎన్నో వచ్చినది 13, 1 రాజులు 15:13. మరియు ఆ మాట చదవండి. మరియు చేయించి ఆశ ఆ విగ్రహమును చాలు. హల్లెలూయా, శబ్దం గట్టి హల్లెలూయా. రెండోదిగా మనం దేని దాటంటే కిద్రోను దాటాలి. కిద్రోను గురించిన వివరణ దాంట్లో ఉంది. దాటాలి అన్న మాట చూడండి, దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 29:16లో తను ఎట్లా పవిత్రపరిచారు చూడండి. చాలు. హల్లెలూయా. మొదటి లేఖనం మనం చదివినప్పుడు అది కిద్రోను గురించి రాయబడుతుంది. ఇది కూడా కిద్రోను గురించే. రెండోదిగా కిద్రోను వాగు దాటాలి. మొదటిగా మరణాన్ని దాటాలి. ఏ మరణం అది? పాపం అనే మరణం. రెండోదిగా నిత్య నరకం అనే మరణం దాటాలి. ఈ రెండవదిగా కిద్రోను వాగు దాటాలి. కిద్రోను దేనికి సూచనగా ఉంది అంటే ఇది ఒక మురికి కాలువ. ఇంతకుముందు మనం 2వ దినవృత్తాంతంలో చదివాం కదా, పవిత్ర పరిసరానికి వచ్చారు. ఇర్మియా గ్రంథంలో రాయబడి ఉంటుంది, చదవని వస్తలే కానీ దీంట్లో చనిపోయిన శవాలు, చనిపోయినవన్నీ దాంట్లో వేశారట. వేసి అదంతా అపవిత్రమైపోయింది. అంటే కిద్రోను దేనికి సూచనగా ఉందంటే అపవిత్రతకు సూచనగా ఉంది. ఈ వాక్యం వింటే దేవుని బిడ్డారా, దాటితేనే పాలు తేళ్లు ప్రవహించే దేశంలో అడుగు పెడతావు. ఏమేం దాటాలి? మరణాన్ని దాటాలి. రెండోదిగా అపవిత్రతను దాటాలి. దేవుని శక్తి పొందుకున్న నీవు అపవిత్రతను దాటగలిగితే నిశ్చయంగా ఆ శ్రేష్టమైన స్థానంలో నిలబడగలుగుతావు. నీకు నూతన సంవత్సరం ఒక దీవెనక సంవత్సరంగా మారుతుంది. ఈ సంవత్సరంలో ఎక్కడైతే నువ్వు ఆగిపోయావో, అపవిత్రతను చూసి అలసిపోయి ఆగిపోయావో, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన క్రియలు నీలో ఉన్నట్లయితే వాటిని తొలగించుకొని నువ్వు దాటగలిగితే, పవిత్రపరచుకోవడానికి ఏం చేస్తారు సార్? దేవుని మందిరంలోకి వచ్చి మందిరంలో 2వ భాగంలో ఉన్న వస్తువులను తీసి మరలా కిద్రోను వాగులో వేశారట. ఇంతకుముందు మనం చదివింది. యాజకులందరూ కలిసి పవిత్రపరచడానికి అపవిత్రతను మోస్తున్న కిద్రోను పవిత్రపరిచారు. ఈరోజు అపవిత్రతను దాటాలి. నీవు ఈ 2025లో నువ్వు ఆగిపోవడానికి, వెలిగించబడలేకపోవడానికి, ఒక వెలుగుగా మారబడలేకపోవడానికి, దీపస్తంభం మీద పెట్టబడకపోవడానికి కారణం అపవిత్రతను చూసి ఆగిపోయావు, దాటలేకపోతున్నావు. దావీదు సైన్యం చెప్పినట్టుగా అలసిపోయి ఆగిపోయినట్లుగా మరి ఆగిపోయారట. అప్పటిదాకా ధైర్యంతో వెళ్ళొచ్చారు. ధైర్యంతో 400 మందిగా అడుగు పెట్టారు. ఎంత విశ్వాసంలో ఎన్నో దాటుకుంటూ వచ్చారు. అక్కడ రాగానే 200 మంది అలసిపోయారట. అమ్మో, నిరాశ వారిని కప్పేస్తా ఉంది. ఈ యుగ సంబంధమైన దేవత వారి కళ్ళకు గుడ్డితనాన్ని కలగజేస్తా ఉంది. అందుకే ఆ మాట రాయబడి ఉంటుంది. ఆశ ఏం చేస్తాడు తెలుసా? కిద్రోను వాగును పవిత్రపరిచాడు. ఆశ ఏం చేస్తాడు తెలుసా? కిద్రోను వాగును పవిత్రపరిచాడు. ఆశ యొక్క తల్లి మయాక
మయాక అనే స్త్రీ ఏం చేసిందంటే దేవతా విగ్రహం చేయించింది, విగ్రహం తయారు చేయించింది, ఎన్నెన్నో చేసినప్పుడు ఆశకు విజయం లేదు. ఆశ విజయం పొందుకోవడానికి కారణం ఏంటి సార్? వాటిని తొలగించి పవిత్రపరిచి ఆ వాగునంతా, అప్పుడు తనకు దేవుడు విజయం ఇచ్చాడు. హల్లెలూయా, చెప్పండి గట్టి హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కిద్రోను వాగును దాటాలి. 2026 రాబోతుంది. అపవిత్రత నీలో కనబడకూడదు, కల్మషం నీలో కనబడకూడదు, ఎటువంటి మచ్చ డాగు నీలో కనబడకూడదు. అందుకే యోహాను సువార్తలో రాయబడుతుంది ఏం తెలుసా? కోపోద్రేకులను గురించి మాట రాయబడుతుంది. యోహాను సువార్త చూడండి 5వ అధ్యాయము. యేసు ప్రభు దాటిపోయినట్టుగా చూడండి 5వ అధ్యాయము యోహాను సువార్త 5వ అధ్యాయము ఇంతకుముందు అయినట్టుగా 24వ వచనం. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఈ మాటలు చెప్పి కిద్రోను వాగు దాటి పోయెను. చాలు, హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఈ కిద్రోను అనే వాగును దాటి వెళ్ళాడు. ఇంతకుముందు చెప్పిన కిద్రోను అనగా అపవిత్రత, కిద్రోను అనగా అపవిత్రత. అక్కడ మాటలు కోపోద్రికంగా యేసు ప్రభుని చంపాలని, అక్కడ పరిస్థితులు వేరేగా ఉన్నప్పుడు దేవుడు ఆ వాగు దాటి వెళ్ళిపోయి వారిని దాటిపోయాడు. ఈరోజు మన జీవితంలో కొన్ని వాటి దగ్గర మనం ఆగిపోతున్నాం, ఆచారాల దగ్గర ఆగిపోతున్నాం, ఆర్భాటాల దగ్గర ఆగిపోతున్నాం, ప్రార్థన లేని చోట ఆగిపోతున్నాం, పవిత్రత లేని చోట ఆగిపోతున్నాం. వాటిని తొలగించుకొని మనం దాటగలిగితే, వాటిని తొలగించుకొని దాటగలిగితే నిశ్చయంగా దేవునికి విజయాన్ని ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. చేతులపై ఇప్పు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. యెహోషువతో వెళ్ళిన సైన్యం బలమైన సైన్యం. హామాను చిన్న పట్టణమే, కానీ వాటిని హాయి పట్టణం చిన్న పట్టణమే, కానీ జయించలేకపోయారు. ఎందుకు చెప్పు తెలుసా? ఒక్క ఆకాను వల్ల, ఒక్క వ్యక్తి ద్వారా, ఒక్క వ్యక్తి చేసిన అపవిత్రమైన పని, ఒక్క వ్యక్తి చేసిన ఆ యొక్క దొంగతనము, అపవిత్రమైన వాటిని దొంగలించడము వాటిని పడగొట్టింది, వారి విజయాన్ని పడగొట్టింది. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ పూట మనం ఒక్క వ్యక్తి అపవిత్రమైన పని చేస్తే విజయం పోయినట్టుగా, ఒక్క వ్యక్తి పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేయగలిగితే దేవుడు ఆ పట్టణాన్ని కదిలిస్తాడు. ఆమె చెప్పు గట్టిగా. ఒక్క వ్యక్తి ప్రార్థన పరుడైతే తప్పక కదిలిస్తాడు దేవుడు. దేవుడు ఖచ్చితంగా ఒక్క వ్యక్తి. మీకు తెలుసా, ఈరోజు క్రిస్మస్ మనం ఇంత సంతోషంగా జరుపుకుంటున్నాం. 2 యవనస్తులు వారి జీవితాన్ని త్యాగం చేసుకుంటే, వారు దేవుని త్యాగం చేసుకుని దేవుని మాటకు, దేవుని వాక్యానికి సహకారులుగా మారారు కనుకనే ఈరోజు సంతోషంగా మనం క్రిస్మస్ చేసుకుంటున్నాం. గత వారం విన్నాం కదా యోసేపు గురించి. యోసేపు మరియా వారు పవిత్రతను కాపాడుకొని దేవుని వాక్యానికి సహకారుగా మారి, దేవుని వాక్యాన్ని సహకరించి దేవుని చిత్తానికి సహకారులుగా మారారు కనుకనే ఈరోజు ఈ ప్రపంచం అంత వేడుకలు కనబడుతున్నాయి. ఈరోజు మనం ఎక్కడ ఆగిపోతున్నాం? ఏ పరిస్థితుల మధ్యలో ఆగిపోతున్నాం? ఏ ఆచారాల మధ్య ఆగిపోతున్నాం? ఏ ప్రార్థన లేని చోట ఆగిపోతున్నాం? ఐతుకు అనే ఒక వ్యక్తి, యవనస్తుడు, ఆ యొక్క వాక్యం వింటున్నప్పుడు ఇట్లాగే, మీరు కాదు కానీ గోడ కానుకొని కూర్చున్నాడట. కిటికీ ఎవరు కానుకోలేదు కదా, కిటికీ కానుకొని కూర్చున్నాడట. కూర్చొని వాక్యం వింటున్నప్పుడు నిద్ర వస్తుందట, మంచి నిద్ర వస్తూ ఉంది. ఆ నిద్ర ఏం చేస్తుంది సార్? ఆ కిటికీ నుంచి పడేటట్టు చేసింది. అది 2వ అంతస్తు. పడిపోతే చచ్చిపోయాడంట. చచ్చిపోతే మళ్ళీ పౌలు వచ్చి జీవం ఇచ్చి ప్రార్థన చేసి లేపాడు. చూడండి, కొద్దిమందిని అపవిత్ర అడ్డుకుంటా ఉంది, దాటకుండా చేస్తా ఉంది. ఆ పాలు తేనెలు ప్రవహించి ఆ శ్రేష్టమైన స్థలాన్ని పొందుకోకుండా చేస్తూ ఉంది. అందుకే ఆ యొక్క ఇశ్రాయేల్ దేశంలో, ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఒక మాట సెలవివ్వబడింది. సంహార దూత వస్తూ ఉంది, సంహార దూత వస్తూ ఉంది కనుక ఏ ఇంటి మీద అయితే నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తం
ప్రోక్షించబడి ఉంటుందో ఆ ఇంటిని సంహార దూత విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఐగుప్తులో చాలా మంది ఏ ఇంటి మీద ఆ యొక్క నిర్దోషమైన రక్తం లేదు కనుక, నిష్కలంకమైన రక్తం లేదు కనుక ఆ ఇంట్లో ప్రథమ పుత్రులను, ప్రథమ సంతానాన్ని, గొర్రెలలో ప్రథమ సంతానాన్ని తీసుకుని వెళ్ళిపోయిందట. మరణం చూడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ఉంటుంది దేవుని బిడ్డ, ఇద్దరు మనం అపవిత్రతను దాటాలి. ఏ ఒక్క ఆచారం, ఏ ఒక్క స్థితిగతులు, ప్రార్థన లేని స్థలం మనం అవన్నీ తొలగించుకొని యేసు ప్రభువే దాటినట్లుగా, పవిత్రతను కోసం దాటినట్టుగా ఈరోజు మనం కూడా దాటే వారిగా ఉండాలి. హల్లెలూయా. మొట్టమొదటిగా మరణాన్ని దాటాలి, రెండోదిగా కిద్రోను దాటాలి. కిద్రోను అనగా అపవిత్రత. చెప్పండి, కిద్రోను అనగా అపవిత్రతను దాటాలి, పరిశుద్ధంగా మార్చబడాలి, ప్రార్థన పరులుగా మార్చబడాలి, ప్రార్థన కలిగిన వారిగా మార్చబడాలి. అప్పుడు మనం దాటిన వెంటనే దేవుడు మంచి శ్రేష్టమైన స్థలాన్ని, శ్రేష్టమైన సంవత్సరంగా రాబోయే సంవత్సరం దేవుడు మనకు మార్చునుగాక. నువ్వు ఎప్పుడైతే వీటిని దాటి వెళ్తావో ఖచ్చితంగా నువ్వు తలపెట్టిన ప్రతిదీ విజయం కలుగుతుంది. ఓ చిన్న పని చేసినా గొప్ప విజయాన్ని చూస్తావు. చిన్న ఆలోచన కలిగిన విజయాన్ని అనుభవిస్తావు. నీ పిల్లలు మంచిగా దేవుడిని ఘనపరుస్తారు. నీ కుటుంబంలో సమాధానం ఉంటుంది, నీ కుటుంబంలో నెమ్మది ఉంటుంది. వీటిని దాటకుండా నువ్వు వెళ్ళావనుకోండి, వీటిని తొలగించుకోకుండా వెళ్ళావనుకోండి, వీటిని శుద్ధీకరించుకోకుండా. అందుకే ప్రతి సంఘం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రారంభంలో ఉపవాస కొడుకు పెడతారు డిసెంబర్ స్టార్టింగ్లో. కానీ మనం మాత్రం ఒక 7-6 సంవత్సరాల నుంచి ముగింపులో పెడతాం. ముగింపులో సంవత్సరాంతపు శుద్ధీకరణ కొడుకులు అని చెప్పి. మరి ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మనకు 26, 27, 28 శుక్రవారం, శనివారం, ఆదివారం మధ్యంతో ముగించబడుతుంది. ఒక లోతైన శుద్ధీకరణ మనకు కావాలి. ఎలా పడితే అలాగా మన నూతన సంవత్సరం అడుగు పెట్టద్దు. ఒక నిరీక్షణతో, శుద్ధీకరణతో, ప్రార్థన పూర్వకంగా, పరిశుద్ధతను ఆనుకొని మనం అడుగు పెట్టగలిగితే మనం తలపెట్టినవన్నీ దేవుడు విజయవంతంగా మారుస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వచనం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ వచనం. నేను దాటి రాగా చాలు. హల్లెలూయా. మూడోదిగా సోమరితనాన్ని దాటాలట. మొట్టమొదటిగా ఏం దాటాలి? మరియమ్మ ఏం దాటాలి? మరణాన్ని దాటాలి. మొట్టమొదటికి ఏంటి? మరణం దాటాలి. ఏ మరణం అది? పాపం అనే మరణం దాటాలి. రెండోదిగా నిత్య నరకం అనే మరణాన్ని దాటాలి. దేవుని శక్తి ద్వారానే దాటాలి. రెండోదిగా ఏం దాటాలి? కిద్రోను దాటాలి. చెప్పండి అందరూ, ఏం చెప్పండి, ఏం దాటాలి? కిద్రోను దాటాలి. కిద్రోను అనగా అపవిత్రత, అపరిశుద్ధత. వీటిని దాటాలి, మనం వీటిని దాటాలి. మూడోదిగా సోమరితనాన్ని దాటాలట. ఒకవేళ ఈ సంవత్సరం నువ్వు ప్రార్థన విషయంలో సోమరిగా ఉంటే, బైబిల్లో ఎంత తేటగా చూడండి, సోమరి చీమల యొద్దకు చూడుము, వాటి నడతలను చూసి బుద్ధి తెచ్చుకోవాలట. కొద్దిమంది ప్రార్థన విషయంలో సోమరిగా ఉంటారు, ప్రార్థనకు వచ్చే విషయంలో. ఎందుకంటే వీరు ఇంకా సోమరితనాన్ని దాటలేదు కనుక ప్రార్థనలో ఇంకా ముందరికి గీయలేరు, ప్రార్థన శక్తిని అనుభవించలేరు, ఆ ప్రార్థన పరులుగా మార్చలేకపోతున్నారు. ఎందుకంటే ఎందుకు అన్ని కరెక్ట్ చేస్తున్నారు కానీ సోమరితనాన్ని ఇంకా దాటలేకపోతున్నారు. వారిలో మిగిలిపోయి ఉంది. ప్రార్థన చేయాలనుకుంటున్నారు కానీ చేయలేకపోతున్నారు. దేవుని సన్నిధిలో పరిచర్య చేయాలనుకుంటున్నారు, ఎంతో ఆశ ఉంది కానీ చేయలేకపోతున్నారు. ఏం అడ్డుకుంటుందంటే సోమరితనం. బైబిల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, అబిగేల్ భర్త పేరు అబిగేల్ వాళ్ళ భార్య పేరు అబిగేల్, కానీ భర్త పేరు ఏం పేరు? నాబాలు. కరెక్ట్గా నాబాలు ఎంత సోమరి వ్యక్తి అంటే, మొరటువాడంటే అతని సోమరితనమే అతనికి మరణాన్ని తీసుకొచ్చిందట. అతని సోమరితనమే, అతని మండుతనమే, మొరటుతనమే అతనికి మరణాన్ని తీసుకొచ్చింది. నిజానికి అతడు రాజుతో కలిసి కూర్చుండాల్సిన గొప్ప స్థానంలో ఉండేవాడు. ఏమైంది? చేసిన మేలును తిరిగి చేయలేని స్థితి, కృతజ్ఞత లేని వ్యక్తిగా నాబాలు ఉన్నాడు.
ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, మందిరానికి వస్తున్న నీవు సోమరిగా ఉండద్దు. సోమరులను దేవుడు ఆశీర్వదించలేడు. బైబిల్ అంటుంది, బైబిల్ శ్రమపడివాడు తృప్తిగా భోంచేస్తాడంట. శ్రమను ఆధారం చేసుకునేవారు, శ్రమపడే మనస్సును ఆధారం చేసుకునేవారు దీవించబడతారు ఖచ్చితంగా. ప్రార్థన విషయంలో, పరిచర్య విషయంలో. ఈ సంవత్సరం అంటే ఎట్లో గడుచుకుంటూ వెళ్ళిపోయింది, అందుకే దీవెన అనుభవించలేకపోయావు. రాబోయే సంవత్సరం అలా ఉండద్దు. అందుకే 10 రోజులు ముందుగా ఉండగానే, అల్లంత దూరంగా ఉండగానే దేవునితో మాట్లాడుతున్నాడు. నువ్వు ఇప్పుడే ఈ 2025వ సంవత్సరం దాటక ముందే వీటిని దాటు ముందు సోమరితనాన్ని దాటేసేయి. ప్రార్థన విషయంలో, దేని విషయంలో నువ్వు సోమరిగా ఉన్నావు, పనుల విషయంలో సోమరిగా ఉన్నావా, ఆ సోమరితనాన్ని దాటేస్తే నిశ్చయంగా అబిగేలు, నాబాలు సోమరి వాడేమో కానీ అబిగేలు మాత్రం జ్ఞానవంతురాలు. హల్లెలూయా, హల్లెలూయా. సుబుద్ధి కలిగిన స్త్రీ అని రాయబడింది. మరి ఈరోజు చూడండి, సోమరి వారి సహవాసం చేసేవారు కూడా, వారు కూడా విశ్వాసంలో వెనకడుగైపోతారు. ఎట్లా? ఒకలేమో ప్రార్థనలో ముందుగానే రావాలని, ప్రార్థన చేయాలని, ఉపవాసం ఉండాలని వాళ్ళకి ఆశ ఉంటే, పక్కన వాళ్ళు ఏమంటారు, ఏం పోతావు, ఊకే ప్రార్థనేనా, ఊకే ప్రార్థనే, నీకు ఎప్పుడు చర్చి తెచ్చంటావు, నిమ్మలం పోదంతి, నిమ్మలం పోదంతి, నిదానంగా పోయి ఎట్లా ప్రశాంతంగా కూర్చున్నావు. మన ఎర్నెస్ట్ పాలయ్య గారు చెప్పారు కదా, ఆ వీడియో కూడా వచ్చింది. ఏంటంటే వాళ్ళు రాగానే చక్కగా ఫ్యాన్ కింద కూర్చుంటారట, ఫ్యాన్ ఎక్కడుందా అని చూస్తారట. ప్రశాంతం, ఎందుకంటే గాలి కొరకు ప్రశాంతంగా కూర్చోవాలి. అట్లా ఉంటే కాదు, ఈ సంవత్సరం వాటిని దాటాలి నువ్వు. హల్లెలూయా. నిన్ను ప్రార్థనకు ప్రార్థన చేయకుండా చేస్తున్న సోమర్తనం అనే దెయ్యాన్ని నువ్వు విడిచిపెట్టాలి. దినం నువ్వు ప్రార్థనలో మండే వ్యక్తిగా మారాలి. నిత్యం ప్రార్థనలో ఉండే వ్యక్తిగా, ఆ ప్రార్థన జీవితాన్ని పొందుకునే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే నిలబడతావో, నువ్వు తలపెట్టినవన్నీ తప్పక విజయం సాధిస్తావు. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను, ఈ మందిరానికి పనిచేసిన వాళ్ళు నేను చూస్తున్నాను, పనిచేసిన అందరూ ముసలిలో పనిచేస్తారు తప్ప యవనస్తులు పనిచేస్తలేరు. నేను ఒక్కనే అయిపోయాడు అంతే. ఆ వచ్చిన వాళ్ళు ఏంటంటే, ఫస్ట్ ఆ పిల్లర్ గుంతలు తోవడానికి ఇస్సా అంకుల్ వచ్చిండు. ఆయన 60 ఏళ్ళు అంట, నాకు తెలియదు. అంకుల్ చెప్తుండు, నాకు 60 ఉంటాయి అంటుండు. ఆయన పని చేసిండు. తర్వాత కొమరయ్య, ఆయన ముసలాయనే, ఆయన పని చేసిన తర్వాత యోసేపు అంకుల్, అందరు వృద్ధులే పనిచేస్తారు. కొన్నిసార్లు మన వాళ్ళు ఆ కిటికీలు చేసినప్పుడు అందరు వృద్ధులే. ఇక మీరు కూడా వృద్ధాప్యంలోకి వచ్చినట్టే కదా. అయితే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళే ఎంతో ఆశ దేవుని పని చేయాలి, దేవుని పని చేయాలి. యవనస్తులు కష్టపడే వాళ్ళు తక్కువైపోయారు. చాలా, అసలు మందిరానికి కష్టపడే విషయంలో చాలా తక్కువైపోయారు, చాలా డిమోటివేట్ అయిపోతున్నారు. అట్లా కావద్దు. ఈ 2026 రాబోతుంది, మన మందిరం తిరిగి కట్టబడాలి. హల్లెలూయా. ఇప్పుడు నూతన మందిరం పూర్తి కావాలి. నూతన మందిరంలో విశ్వాసంతో అడుగు పెట్టాలి. దానికి కారణం మన ప్రార్థనలు అయి ఉండాలి. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా. ప్రార్థన ఆ ప్రార్థన అనేకులను కదిలించగలదు. ఇతను ఒకవేళ సోమర్థనం దేంట్లో ఉన్నా, నీ ఇంటిలోనైనా, నీ పనుల్లోనైనా, నీ వ్యాపారంలోనైనా సోమరి వారిని దేవుడు దీవించలేడు. ఇతను వాటిని విడిచిపెడితే, నిజంగా నేను ఈ మందిరం పనులు ప్రారంభించక ముందు నేను ఏ పని చేయకపోయేది. కానీ నేను ఫస్ట్ చేసిన పని ఈ మందిరం పనే. ఏదైనా కష్టపడే పని చేసినంటే ఇది మందిరం పని అంతే. ఈ మందిరం ఆ మందిరం మేము పని చేస్తే అయిపోయింది. హల్లెలూయా, దేవునికి మహిమ. ఆ పని చేస్తున్నప్పుడు కూడా దేవుడు మమ్మల్ని ఎంతగానో దీవిస్తున్నాడు, ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. ఈ దినం వాక్యం వింట మనం కూడా వాక్యాన్ని అంగీకరించి ఈ దినం మన జీవితంలో ఉన్న ఆ మరణపు అనుభవాలు, పాపం అనే మరణాన్ని దాటేవారిగా, నిత్య నరకం అనే మరణాన్ని దాటాలి, అపవిత్రతని కిద్దులను వాగును దాటాలి, పరిశుద్ధత లేకుండా వాటిని దాటాలి. నీలో ఏ అనుభవాలు నిన్ను పరిశుద్ధంగా ఉండకుండా చేస్తున్నాయి? పరిశుద్ధంగా అడుగు పెడితేనే ఆ మంచి దేశాన్ని నువ్వు స్వాధీనపరుచుకుంటావు అని చెప్పాడు. ఇదను మనం కూడా మూడవదిగా సోమర్తనాన్ని దాటాలి. ఇదను దాటేవారిగా యోర్దాను దాటగలిగితే, ఈ అనుభవాలను దాటి మనం నూతన సంస్థలు అడుగు పెట్టగలిగితే తప్పక దేవుడు నీకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు, దీవెనకరంగా మారుస్తాడు. ప్రతిరోజు దేవుని ముఖ దర్శనాన్ని చూడకుండా, దేవుని ముఖ దర్శనాన్ని అనుభవించకుండా మనం ఆ రోజును ప్రారంభించకండి.
ఈ దినం ఆ యొక్క అలవాటు చేసుకోండి, ఆ యొక్క అనుభవాలు అలవాటు చేసుకోండి. ఆ మంచి లక్షణాలు మనం అలవాటు చేసుకోగలిగితే తప్పక 2026 ఒక వెలిగించబడే సంవత్సరంగా దేవుడు మన జీవితంలో మార్చునుగాక. నూతనమైన కృప చేత నింపునుగాక. ప్రతిదినం కృపలో నింపబడాలి, ప్రతిదినం కృపలో అనుభవించాలి, పరిశుద్ధాత్మ శక్తి ప్రతిదినం అనుభవించాలి. ఎప్పుడో 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 రక్షించబడినప్పుడు 20 ఏళ్ల కింద పరిశుద్ధాత్మ శక్తిని అనుభవించావు, మరలా ఇక వాటిని విడిచిపెడతావు. మరలా అనుభవం లేదు నీ జీవితంలో, మరలా ఆ పరిశుద్ధాత్మ నడిపింపు లేదు. ఏదైనా మరలా పురికొల్పబడు. ఒకవేళ సోమరితనం ఉంటే ఐతుకు అనే వ్యక్తి పడిపోకపోవు. మనకి ఏం కావాలంటే చర్చికి వచ్చినా కూడా సుఖంగా కూర్చుంటే ఒక కిటికీ కావాలి. ఆ కిటికీ, అది కూడా ఆ కిటికీ మంచి గాలి వచ్చే కిటికీ దగ్గర కూర్చున్నాడు, గాలి రావాలని కూర్చున్నాడు, గాలికే పడ్డాడు. చూడండి, సోమరి వారిని ప్రభు ఎప్పుడు దీవించలేడు. శ్రమపడే మనసును ఆయుధంగా ధరించుకోమని సామెత గ్రంథంలో రాయబడి ఉంటుంది. ఈ దినం అటువంటి వారిగా ప్రార్థన కొరకు, పరిచర్య కొరకు, ప్రతి విషయంలో పరిగెత్తే వారిగా మనం ఉండగలిగితే తప్పక దేవుడు మనం దీవిస్తాడు. ఆమెను చెప్పండి గట్టిగా, ఆమెను చెప్పండి గట్టిగా. నిశ్చయంగా 2026లో ఈ అనుభవాలను దాటి మనం అడుగు పెట్టుదుముగాక. దేవుడు ఆ కృప మనకందరికి ఇచ్చునుగాక. ఇదను సాయంకాలం ఏముంది? సెమీ క్రిస్మస్ ఉంది. ప్రతి ఒక్కరు కుర్చీలో కూర్చున్న ముసలోళ్ళతో సహా ప్రతి ఒక్కరు రావాలి. యవనస్తులు అందరూ, మీరందరూ 5:30కి మనం ప్రారంభించాలి, ముందుగానే ప్రారంభించాలి. మన సంఘం ముందుండి ప్రార్థన పూర్వకంగా ఉండగలిగితే మనం చేసేది ఏదైనా దేవుడు ప్రతిఫలంగా మారుస్తాడు. దేవుడు ఆ కృప మీ అందరికి అనుగ్రహించునుగాక. ఈ అనుభవాలు దాటేటట్టుగా దేవుడు చేయి పట్టి దాటించునుగాక, నడిపించునుగాక. ఆ కృప మీకు ఇచ్చునుగాక. నిశ్చయంగా ఈ అనుభవాలు మనలో నుంచి తొలగించుకుందాముగాక. దేవుడు ఆ కృప మీ అందరికి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ మోకరించి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ మోకరిద్దాం. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. అందరూ ప్రార్థన పూర్వకం చేద్దాం. 2 చేతుల ఆకాశం ఎత్తి, ప్రభువా నిజమే, యోర్దాను దాటితేనే ఆ మంచి దేశం, ఆ దేశం ఎంతో శ్రేష్టమైన దేశం, పాలు తేళ్లు ప్రవహించే దేశం, నూతన యెరూషలేమై ఉన్న దేశం నువ్వు అనుభవిస్తావని, పొందుకుంటావని, స్వాధీనపరుచుకుంటావని మాట్లాడావు ప్రభువా. అవును, ఇంకా యోర్దాను అనుభవాలు దాటకుండా మేము ఆగిపోయిన వారిగా ఉన్నాము. ఎస్, పాపం అనే మరణం నుండి మేము దాటలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు అడుగుదాం, యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. మేము నిశ్చయంగా, అమ్మా, బ్రదర్, సిస్టర్, ఈ అనుభవాలు దాటగలిగితే, ఈ యొక్క పాడైన అనుభవాలు నీలో ఉన్నాయేమో వాటిని దాటి నువ్వు అడుగు పెట్టగలిగితే పాలు తేళ్లు ప్రవహించే దేశంలో, నూతన యెరూషలేము పట్టణంలో నూతన సంవత్సరం నీకు నూతన ఆనందాన్ని పంచిపెట్టబోతా ఉంది. నీ ఇంటిలో కోల్పోయిన సంతోషాన్ని తిరిగి లేపబోతా ఉంది. హల్లెలూయా. ముందెన్నడు చవి చూడనంత ప్రేమామృతం నీకు పంచిపెట్టబోతా ఉంది. హల్లెలూయా. అవునయ్యా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నువ్వు అతి పరిశుద్ధుడవు ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రాలయ్యా. ప్రతి ఒక్కరు అడుగుదాం, యేసయ్యా ముందెన్నడు చవి చూడని అనుభవాలు ఈ రాబోయే సంవత్సరాన్ని అనుభవించాలి, నా పిల్లలు అనుభవించాలి, నా కుటుంబం పొందుకోవాలి అయ్యా. ఒక శ్రేష్టమైన స్థితిలో మేము ఉండాలయ్యా. మమ్మల్ని ఏం అడ్డుకుంటున్నాయి? ప్రార్థనలో ఉండకుండా ఏ అనుభవాలు అడ్డుకుంటున్నాయి? ప్రార్థనలో ఉండకుండా ఏ పనులు అడ్డుకుంటున్నాయి? ప్రార్థనలో ఉండకుండా ఏ వ్యక్తులు, ఏ మాటలు అయ్యా మమ్మల్ని నీరుసిపోతున్నాయి? అవును ప్రభువా, దావీదు సైన్యం దాటలేకపోతా ఉంది. ఆ 200 మంది అలసిపోతున్నారు, మేము కూడా అలసిపోతున్నాం ప్రభువా. అయ్యా దాటడానికి ఆ నిరాశతో అలసిపోతున్నాం, నిస్పృహతో అలసిపోతున్నాం. ఆవేదనల మధ్య, ఆశ లేని పరిస్థితుల మధ్య, నిరీక్షణ లేని గమనాన అలసిపోతున్నాం. మేము అలసిపోకూడదయ్యా, సాగిపోయే వారిగా మారాలి. మేము అడుగేస్తున్నాగా యోర్దాను చీలిపోవాలి, యోర్దాను అనుభవాలు చీలిపోవాలి, రక్షణ అనుభవాలు తాకలబడాలయ్యా. ప్రతి ఒక్కరు అవునయ్యా, ఈరోజు ఈ అనుభవాలను దాటగలిగితే, దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకుని దాటగలిగితే, దేవుని శక్తిని ఆధారం చేసుకుని దాటగలిగితే, నిశ్చయంగా అన్ని సంవత్సరాలు ఉన్నట్టు రాబోయే సంవత్సరం ఉండదు.
రాబోయే సంవత్సరంలో వెలిగించబడబోతున్నా. నీ కుటుంబం వెలిగించబడబోతుంది. ప్రార్థనలో, పరిచర్యలో, పరిశుద్ధతలో, సమస్తములో వెలిగించబడేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందెన్నడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికై. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికై. స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, నీవు నా పక్షమై నన్ను దీవించగా. వింతును నీ కోసమే ఆశ్రయమైన నా యేసయ్యా. వింతును నీ కోసమే ఆశ్రయమైన అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సారెపైనున్న పాత్రగా నన్ను శ్రీగారి పోనివ్వగా, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వగా. సారెపైనున్న పాత్రగా నన్ను శ్రీగారి శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వగా. ఉన్నావులే ప్రతి శ్రమలో, ఉన్నావులే ప్రతి ఉన్నావులే పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా. జీవింతును ఆశ్రయమైన జీవింతును నీ కోసమే
గట్టిగా చప్పట్లు కొడుతూ నిశ్చయంగా నువ్వు యోర్దాను దాటబోతున్నావు. నిశ్చయంగా 2026 రాబోతా ఉంది. ప్రతి మరణపు అనుభవాలు దాటునుగాక. ప్రతి అపవిత్రత మనలో నుంచి వెళ్ళిపోవుగాక. నిశ్చయంగా ఆ మంచి దేశాన్ని మనం స్వాధీనపరచుకుందుముగాక. ఆ మంచి సంవత్సరంలో మనం జీవించుదుముగాక. మనకు నూతన సంవత్సరం ఒక దీవెన సంవత్సరంగా మారునిగాక. వెలిగించబడే సంవత్సరంగా మారునిగాక. నీ జీవితాన్ని తిరిగి వెలుగులోకి నడిపించుగాక. పొందుకున్న దేవుని శక్తిని అనుభవితం. ఇది నువ్వు దాటాలి. నువ్వు పొందుకోవా. నువ్వు ఆగిపోకూడదు. నువ్వు అలసిపోకూడదు. నువ్వు నిరాశలో అడుగు పెట్టకూడదు. నీ ఆవేదనలు తీరేటట్టుగా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు దాటితే, ఆ యోర్దాను దాటితే, ఆ సమస్యలను దాటగలిగితే, ఆ ఇరుకులను దాటగలిగితే ముందెన్నడు చవి చూడని అభిషేకం పొందుకోబోతున్నా. ముందెన్నడు అనుభవించని ఆ యొక్క శక్తిని అనుభవించబోతున్నా. ఈ దినం దేవుడు మనతో మాట్లాడినట్టుగా, అవును, యోర్దాను దాటే వారిగా ఎవరైతే యోర్దాను దాటుతారో ఆ మంచి దేశాన్ని, ఆ పాలు తేళ్లు ప్రవహించే దేశాన్ని స్వాధీనపరచుకుంటారు. అవును ప్రభువా, ఇదన్ను మాతో మాట్లాడావు ప్రభువా అని ప్రార్థన చేద్దామా? మరణపు అంచులను దాటాలి. పాపం అనే మరణం ఏలుబడి చేస్తా ఉంది. పాపం అనే మరణాన్ని దాటాలని, శాపాన్ని దాటాలి, నిత్య నరకం నుండి దాటాలి. కిద్రోను వాగు అపవిత్రతకు సూచనగా ఉంది. అపవిత్రతను దాటాలి, సోమరితనాన్ని దాటాలి అని దేవుడు మాట్లాడాడు. నువ్వు ప్రార్థనలో నిలబడకుండా, ప్రార్థనలో ఎదగకుండా, పరిచయంలో ముందుకు నడవకుండా ఏది అడ్డుగానే అవన్నీ దాటుకుంటూ వెళ్ళాలి. ప్రార్థన చేద్దాం.